నీ వీపు మీద ఇలా ఆనుకుని ఉంటే బాడీ కంట్రోల్ తప్పి ఏదేదో అవుతోంది. నిషా నిన్ను చూస్తుంటే ఎక్కుతోంది నిషా. ఆ ఫీలింగ్ గురించి చెప్పడానికి లేదు భాష. కంట్రోల్ సూర్య, కంట్రోల్ చేసుకో సూర్య, కంట్రోల్. అయ్యో నిషా మేడం, చేసుకోవచ్చా? నేను కాసేపు ఆనుకొని నిద్రపోతాను. జస్ట్ నిద్ర అంతే, ఎలాంటి యథవేషాలు వేయను. ఈ మందు కొట్టి దెబ్బలు తిన్న మైకులో ఒక విషయం చెప్తానండి. మీ ఆ డబుల్ యాక్టింగ్ రోల్ ఉందే, ఇంకో క్యారెక్టర్ ఆ ఉషా క్యారెక్టర్ లో మీరు 2 జడ్లు వేసుకొని వస్తే ఇన్ని పువ్వులు కొని మీ జడ్లో పెట్టాలని నేను ఎంత ఆశపడ్డానో తెలుసా? అయ్యో మరి అలా బ్యాలెన్స్ తప్పారేంటండి? మీరు చాలా స్వీట్ గా మాట్లాడుతున్నారుగా, అందుకే మీ మొహం చూడాలనుకున్నాను. బ్యాలెన్స్ తప్పిపోయింది. కరెక్ట్. ఈ వయసులో బ్యాలెన్స్ తప్పకుండా ముసలాడం అయిన తర్వాత బ్యాలెన్స్ తప్పుతావా? రే మంజు, నా కూతుర్ని ఎందుకురా కిడ్నాప్ చేశావు? రేప్ చేయటానికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సెన్స్ ఉందా? ఇప్పుడు ఏమైందని? ఒకవేళ నీ కూతుర్ని నా తమ్ముడు రేపే చేశాడే అనుకో, వాడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావు. బాబు, నా కూతురంటే నాకు ప్రాణం. ఏదేదో మాట్లాడకు. ఇప్పుడేమిటి ప్రాణమా పోయింది? చూడు సుబ్బు, నీ కూతుర్ని నా తమ్ముడు కిడ్నాప్ చేసింది ఆ సూర్యాని వేసేయడానికి. అది అర్థం చేసుకో దయచేసి. సూర్యాని వేసేయడానికి ఎంత బిల్డప్? నీ దగ్గర ఎక్స్ట్రాడినరీ ఐడియా ఏదైనా ఉంటే చెప్పు, మేము తప్పకుండా వింటాం. సూర్య, మీ నాన్న జైలుకు వెళ్ళడానికి నేను కూడా ఒక కారణం. నాన్న, మీరు నన్ను క్షమిస్తావా నువ్వు? పైన ఒకడు ఉంటాడు, వాడే డిసైడ్ చేస్తాడు ఎవరి పాపానికి ఏంటి శిక్ష అని. నిషా గొప్పింట్లోనే ఉంటుంది, మా అమ్మతో పాటు ఉంటుంది. తన గురించి మీరేం దిగులు పడకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. మా ఇంట్లో ఉన్న పత్రాలన్నీ దొంగతనం చేసి ఇదంతా చేసింది కృష్ణ అని నాకు బాగా తెలుసు. మీరు వాడి మీద ఒక కంప్లైంట్ ఇస్తే మీరు నిరపరాధని ప్రూవ్ చేస్తాను సార్. నేను చచ్చినా కూడా ఆ పని చెయ్యను. ఎందుకు మీ అక్కయ్య కొడుకు మీద మీకు అంత ప్రేమ? తను నా అక్క కాదు, నా తల్లితో సమానం. నన్ను పెంచింది, చదివించింది, నా పెళ్లి చేసింది. వ్యవసాయాన్నే నమ్ముకుంటూ జీవనం సాగించాలనుకున్నాను. పొలాల్ని నమ్ముకుని బతికాం. మాకు కావలసినంత డబ్బు వచ్చింది.